మంచు లక్ష్మి గారు సినిమాలలో నటిస్తూనే బుల్లితెర యాంకర్ గా విభిన్నమైన కార్యక్రమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ప్రస్తుతం మేము సైతం అనే కార్యక్రమం ద్వారా సెలబ్రిటీలను సైతం రప్పించి సామాజిక కార్యక్రమాలలో భాగస్వామ్యం చేస్తున్నారు. మంచు లక్ష్మి ప్రసన్న గారిని చూడాలని ఉంది, అదే నా చివరి కోరిక అని మానస అనే క్యాన్సర్ బాధితురాలు డాక్టర్ కు తెలిపారట. క్యాన్సర్ తో బాధపడుతున్న ఆమె గతంలో టీచర్ గా పనిచేసేవారట. నటుడు రఘుబాబు గారికి డాక్టర్ గారు ఈ విషయం తెలుపగా మంచు లక్ష్మి గారికి అసలు సంగతి తెలియడంతో వెంటనే రఘుబాబు గారి ద్వారా బంజారా హిల్స్ లో ఉన్న స్పర్శ్ స్వచ్ఛంద సంస్థలో ఆమెను కలుసుకొని చాలా సేపు ఆమెతో మాట్లాడారట. ఈ విషయాన్ని మంచు లక్ష్మి గారు సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ప్రస్తుతం ఆమె క్యాన్సర్ చివరి స్టేజ్ లో ఉన్నట్లు డాక్టర్ తెలిపారట. మన ద్వారా మంచి జరిగితే అంతకంటే ఇంకేం కావాలి, అందుకే ఇలా ఆమెను కలిశామని రఘుబాబు గారు అన్నారు. ఇక పవన్ కళ్యాణ్ గారి సినిమా విషయానికి వస్తే డాలీ డైరెక్షన్ లో కాటమరాయుడు చిత్రంలో నటిస్తున్నట్లు ఇటీవలే పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు కానుకగా టైటిల్ లోగో రిలీజ్ చేశారు చిత్ర నిర్మాత శరత్ మరార్ గారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీద మీ కామెంట్ కూడా పోస్ట్ చేయవచ్చు. మరింత టాలీవుడ్ సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి టాలీవుడ్ సెంట్రల్. బ్రదర్ ఒక్క నిమిషం ఆగండి. ఓజా బోర్డ్ ఈ పేరు మీరు ఎప్పుడైనా విన్నారా? ఆత్మల లోకానికి మనుషుల లోకానికి మధ్య ఉన్న డోర్స్ ని ఓపెన్ చేయడానికి ఉపయోగించే సాధనమే ఈ ఓజో బోర్డ్. వింత వింత విషయాలు, మానవుల మేధస్సుకు అందని కొన్ని మిస్టరీల గురించి తెలుసుకోవడం కోసం మా కొత్త ఛానల్ తెలుగు మోజోని కూడా సబ్స్క్రైబ్ చేయండి. గ్రహాంతరవాసులు ఉన్నారా? ఉంటే ఎక్కడున్నారు? వాళ్ళ ఉనికిని కనుగొనడం మానవులైన మనకు సాధ్యమా? సాధ్యమైతే ఇన్ని సంవత్సరాలుగా ఎందుకు వాళ్ళ వివరాల కోసం వెతుకుతున్నాం? ఇక ఈ మధ్య వచ్చిన అంత మూవీలో రష్మి ఉన్నది కొద్దిసేపే అయినా సినిమా ట్రైలర్ లో రష్మి రొమాన్స్ ని పెట్టి ఆ సినిమాకు కూడా డబ్బులు సాధించేలా చేసుకున్నారు డైరెక్టర్ గారు.